హాయ్, వెల్కమ్ టు దివ్య బాడేపల్లి బ్లాగ్స్. ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. ఈరోజు మనము బ్రేక్ఫాస్ట్ రెసిపీ ప్రిపేర్ చేస్తున్నాం. ఇది బ్రేక్ఫాస్ట్ కానీ లేదా మధ్యాహ్నం కానీ ఈవినింగ్ కానీ చేసుకోవచ్చు. పొంగల్ రెసిపీ. ఈ పొంగల్కి ఏమేమి కావాలంటే ఇలా ఒక గ్లాస్తో రైస్, పెసరపప్పు హాఫ్ గ్లాస్ తీసుకొని కడిగి వాష్ చేసి పెట్టినాను. ఒక 10 మినిట్స్ ఇలా సోక్ చేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది. కొందరు సోక్ చేసుకోకుండా అట్లనే ఫ్రై చేస్తారు. నేను ఇలా సోక్ చేసుకున్నాను, బాగుంటుంది అని చెప్పి. ఇప్పుడు నాకు కావాల్సిన పదార్థాలు ఇక్కడ తీసుకున్నాను. బఠానీ, మిర్చి, ఆనియన్. ఇప్పుడు ప్యాన్లో ఆయిల్, గీ వేసి ఫ్రై చేస్తున్నాను. అందులో జీలకర్ర, కొంచెం మిరియాలు వేసుకొని ఫ్రై చేస్తున్నాను. తర్వాత ఫ్రై అయిన తర్వాత ఆనియన్, పచ్చిమిర్చి వేసి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసిన తర్వాత టమాటా ఒకటి చిన్నది కట్ చేసి వేసుకున్నాను. టమాటా వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది అని చెప్పి కొంచెం మగ్గే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఉప్పు, పసుపు వేసి, కొందరు పసుపు వేసుకొని నేను ఉప్పు, పసుపు వేసినాను. చూడడానికి కలర్ బాగుంటుందని, వైట్ కాకుండా. ఇవి కూడా కలరు ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనకు వెజిటేబుల్స్ మీకు ఏవి ఇష్టం అవుతుంది అవి వేసుకోవచ్చు. క్యాప్సికమ్ కానీ, బఠానీ కానీ, బీన్స్ కానీ, క్యారెట్ కానీ. నా దగ్గర బఠానీ, బీన్స్ ఉన్నాయి. నేను అవి వేసుకొని పచ్చివాసన పోయే వరకు పచ్చివాసన పోయి మగ్గే వరకు ఫ్రై చేసుకుంటున్నాను. చూడండి, వీడియోలో చూపించిన విధంగా ఫ్రై చేసుకోవాలి. మగ్గాయి, మూత పెట్టి తొందరగా ఫ్రై అయిపోతాయి. తర్వాత నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. మనము ఎంత చేసుకుని దానికి తగ్గట్టు వేసి పచ్చివాసన పోయే వరకు. ఇప్పుడు ఫ్రై అయినాయి, బాగా మిక్స్ అయిపోయినాయి వెజిటబుల్స్ అంతా. ఇప్పుడు మనం సోక్ చేసి పెట్టిన కదా, వాటర్ వేసేసి ఫస్ట్ పెసరపప్పు వేసేసి ఫ్రై చేసుకున్నాను పచ్చివాసన పోయే వరకు. తర్వాత రైస్ను కూడా కడిగేసి వాటర్ వేసి నానబెట్టిన రైస్ వేసి ఫ్రై చేసుకుని ఒక 5 మినిట్స్ ఫ్రై చేయడం వల్ల బాగుంటుంది పొంగలు. ఇలా ఫ్రై చేసుకున్నాను అనుకోండి. కొందరు సోక్ చేసి చేస్తారు, లేదంటే పచ్చివైనట్టు చేసుకుంటారు. ఇప్పుడు ఫ్రై అయినాయి కాబట్టి తర్వాత మనకు పొంగల్ అనేది లూజ్గా ఉండాలి కాబట్టి మనము 1.5 గ్లాస్ రైస్ తీసుకున్నాం పప్పు, దానికి తగ్గట్టు 5 గ్లాస్ వేసుకున్నాము. ఇప్పుడు ఉప్పు ఏమైనా తక్కువ ఉంటే చెక్ చేసుకోవాలి. మనం మిర్చి వేసాం కాబట్టి కారం ఉంటుంది. పైన కొత్తిమీర గార్నిష్ వేసేసి కలిపేసేసి ఒక విజిల్ హై ఫ్లేమ్లో, ఒక విజిల్ స్లో ఫ్లేమ్లో పెట్టుకుందాము. అంతే, చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. పొంగలి లూజ్గా కావాలి కాబట్టి మనం వాటర్ ఎక్కువ వేసాను. అయిపోయింది చూడండి, మళ్ళీ మిక్స్ చేసుకున్నాము. ఇంకా లూజ్గా కావాలంటే పాత బియ్యం కాబట్టి ముద్దగా వచ్చాయి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. వెజిటేబుల్ పొంగల్ చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.